ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నువ్వు తప్పు చేసిన వాడిని పోలీసులకు పట్టివ్వలేదు. ఏ తప్పు చేయని అశ్విని పట్టించావు. వాడు బయట వ్యక్తి కాదు, మానవ ఒకడు. ఆ కరుణాకర్ గారిని కొట్టి నువ్వెంత అవమానించావు. దానివల్లే కదా నువ్వు అనుకున్న పని నీకు ఇవ్వకుండా నిన్ను నానా ఇబ్బందులు పెట్టాడు ఆ కరుణాకర్. అది చూసి అశ్విన్ తనను నమ్ముకొని వచ్చిన ఒక ఆడదానికి ఒక మంచి పని ఇప్పించలేకపోయినని ఎంత బాధపడ్డాడో తెలుసా నీకు? అదే వాడి మంచితనం. అలాంటి వాడిని అమ్మాయిలు చెక్ చేసే రూమ్ లో సెల్ ఫోన్ పెట్టి కెమెరా ఆన్ చేశాడని అందరి ముందు అవమానించి పోలీసులు పట్టించావు. రేపు వాడికి ఏమన్నా జరిగిందంటే మేము ఊరుకోం. నాకు సహాయం చేయడం వల్లే ప్రమాదంలో ఇరుక్కుపోయిన అశ్విన్కి నేనేం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు. అశ్విన్ మంచివాడని మనం ఎంత చెప్పినా ఈవిడ నమ్మే రకం కాదు. ఈవిడికి మనకి ఏం సంబంధం? మనల్ని నమ్ముతుంది? ఎందుకక్క ఇలా మాట్లాడుతున్నారు? నాకు మీరు తప్ప ఇంకెవరున్నారు? నీ కన్నీరు చూసి కరిగిపోయే రకం కాదు మేము. ఏంటి కరుణాకర్ గారు, ఎవరూ లేరు? లంచ్ టైం కదా మేడం, అందరూ భోజనానికి వెళ్ళి ఉంటారు. ఆ అమ్మాయి కూడా అక్కడే ఉంటది. పదండి వెళ్దాం. నమస్తే మేడం. అదిగో మేడం అక్కడ ఉంది ఆ అమ్మాయి మేడం. దీన్నెక్కడో చూసినట్టుంది. కరుణాకర్ గారు, దాని పేరేంటి? ఇప్పుడు దాని పేరెందుకు మేడం? ఆ ముత్యాలంపేట దాని పేరేంట్రా? ఊరి పేరేం చెప్పారు? ముత్యాలంపేట. దాని పేరేంటి? ఆనంద్ మేడం. ఏంటి, ఏం చెప్పారు? ఆనంద్ మేడం. ఎందుకు మీరెవరూ నన్ను అర్థం చేసుకోవట్లేదు? స్నేహం అంటే ఏంటో తెలుసా నీకు? నమ్మకం. ఆ నమ్మకమే నీ మీద మాకు లేదు. మేవెంత చెప్పినా మా మాట వినకుండా నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చొచ్చావు కదా, అప్పుడే నీతో మాకున్న సంబంధం తెగిపోయింది. ఇక మీదట నువ్వెవరో మేమెవరో. పదండి భోజనానికి వెళ్దాం. ఆనంది, ఏంటక్క, నువ్వు కూడా నన్ను తిట్టడానికే వచ్చావా? అందరూ అనుకున్నట్టు నేను చెడ్డదాన్ని. ఏమైంది మేడం? ఈ అమ్మాయి మీకు ముందే తెలుసా? నాకు బాగా తెలుసు. మొన్న మహేష్ కి దోష నివారణ పూజ కోసం ఒక పల్లెటూరుకి వెళ్ళాం కదా. అప్పుడు కార్ గ్లాస్ మీద కర్ర బిల్ల ఆట ఆడుతూ బిల్ల వచ్చి తగిలి అద్దం మీద పడింది. దానికోసం గొడవ పడ్డాను అని చెప్పాను కదా. ఆ అమ్మాయి ఈ అమ్మాయి. నేనున్న హాస్టల్లోనే ఉంటూ నన్ను ప్రతి విషయంలో ఇరిటేట్ చేస్తూనే ఉంది. ఇది మాతోనే గొడవ పడుతుంది అనుకుంటే మీతో కూడా గొడవ పడుతుందా? అరే, ఆ విషయం మేడం అడిగారా? నీ పని ఏంటో చూడు. సరే. ఏంటి కరుణాకర్ గారు, నా దగ్గర ఏమైనా దాస్తున్నారా? అలాంటిది ఏం లేదు మేడం. నువ్వు చెప్పు, ఆ అమ్మాయికి కరుణాకర్కి ఏంటి ప్రాబ్లం? చెప్పు.
సార్ని ఆ రోజు కొట్టింది ఈ అమ్మాయే మేడం. ఒక అమ్మాయి నిన్ను ఇంతలా అవమానించింది, ఆ అమ్మాయిని పనిలో ఉంచుకున్నావేంటి? అప్పుడే దాన్ని తన్ని తరిమేయొచ్చు కదా. సారు అమ్మాయిని పనిలో పెట్టించుకోవడానికి ఒక కారణం ఉంది మేడం. తను అవమానించినందుకు సారు కాళ్ళు పెట్టుకొని క్షమాపణ కోరాలని అమ్మాయిని పనిలో పెట్టుకొని టార్చర్ పెడుతున్నాడు. నాకు కూడా ఇక్కడే పనిలో ఉంచుకొని టార్చర్ పెట్టాలనిపిస్తుంది, కానీ ఇది సమయం కాదు. ఆల్రెడీ రాజశేఖర్ గారి దగ్గర మంచి పేరు తెచ్చుకుందది. ఇది హెల్ప్ చేయడం వల్లే పూజ చెయ్యగలిగాము, దీనివల్లే అంతా మంచి జరుగుతుందని అంకుల్ నమ్ముతున్నారు. అశ్విన్ని పోలీసులకు పట్టించింది ఇదేనని తెలిస్తే ఇప్పుడు అంకుల్ దీన్ని చూశాడు అంటే దీన్ని నెత్తిన పెట్టుకొని ఊరేగుతాడు. అలాంటిదేమీ జరగకూడదు. ముందు దీన్ని పనిలోంచి పంపించేసేయ్. అది కాదు మేడం. మీరేం మాట్లాడకండి. ఇప్పుడు నేనేం చెప్పానో ఆ విషయాల్ని పాటించండి. పాయింట్ నెంబర్ 1, రాజశేఖర్ అంకుల్ కంపెనీలోకి ఎంటర్ అవ్వగానే ఆనంది ఆయనకి కనపడకూడదు. పాయింట్ నెంబర్ 2, ఆయన వచ్చి వెళ్ళిన తరువాత ఒక్క క్షణం కూడా అది ఈ కంపెనీలో ఉండకూడదు. తొందరగా దాన్ని పంపించేయండి. అర్థమైందా? అర్థమైంది మేడం. ఏంటి సార్ మేడం అలా చెప్పేసి వెళ్ళిపోయారు? సార్ 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 దండం పెడతా. అయ్యో పుట్టలేని విధవా, అడగకముందే అన్ని వాగేస్తున్నాయేమరా? సార్ తప్పైపోతే వదిలేండి సార్. సార్ దండం పెడతా. నా దగ్గర మంచి పేరు తెచ్చుకున్నట్లు ఆవిడ దగ్గర కూడా మంచి పేరు తెచ్చుకుందామని ప్లాన్ చేస్తున్నావా? సార్ సార్ నొప్పిగా ఉంది సార్, వదిలేండి సార్. సార్ వదిలేండి సార్. అది నన్ను కొట్టిన సంఘటన నాకు ప్రతిక్షణం గుర్తొస్తుంది. ఆ అవమానాన్ని మర్చిపోను. అది అందరి ముందు నా కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుతూ కన్నీళ్లు పెట్టుకొని బాధపడాలి. అయ్యో అది నేను చూడాలి. అంతవరకు అది ఈ కంపెనీలో ఉండాలి. మిత్రా చెప్పినా, ఈ కంపెనీ ఓనర్ రాజశేఖర్ గారే వచ్చి చెప్పినా దాన్ని ఈ కంపెనీ నుంచి తీయను. అర్థమైందా? సార్ 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 అర్థమైంది సార్, వదిలేండి సార్. ఇంకెప్పుడు ఇలా మాట్లాడను సార్. క్షమించండి సార్. అమ్మా అయ్యో సార్ వదిలేండి సార్. అబ్బా అబ్బా అమ్మా. సరే వెళ్ళు, అందరినీ హాల్లోకి రమ్మని చెప్పు. సరే సార్. అబ్బా ఏరా విశ్వ, సార్. అందరు వచ్చారు కదా? అందరూ వచ్చేసారు సార్. బాగా చూశావా? ఎవరు మిస్ కాలేదు కదా? అందరూ వచ్చేసారు సార్. ఏంటి తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టారు? ఏమోనే బాబు, అదే నాకు అర్థం కావట్లేదు. హే ఉషా నిషా, నేను ఇక్కడ మాట్లాడుతుంటే నా మాటలు వినకుండా గాడిదుల్లాగా గుసగుసలాడుతురు. పళ్ళు రాలగొడతా. అందరూ నేను చెప్పేది శ్రద్ధగా వినండి. కాసేపట్లో మన కంపెనీ ఓనర్ రాజశేఖర్ గారు వాళ్ళ ఫ్యామిలీతో ఇక్కడికి వస్తున్నారు. ఆయన వచ్చి తిరిగి వెళ్ళే వరకు అందరూ వాళ్ళ వాళ్ళ పనులు మాత్రమే చేయాలి. ఒకరి మీద ఒకరు సాడీలు చెబుతూ మాట్లాడుకుంటే వాళ్ళ నాలుకలు చీరేస్తాను. ఇంకో విషయం, ఆయన ఇక్కడ పని ఎలా జరుగుతుందని అడిగితే ఏం చెప్తారు? బాగానే జరుగుతుందని చెప్తాం సార్. బాగానే జరుగుతుందని చెప్తాను సార్. ఊరి విషయాలు మాట్లాడేటప్పుడు మాత్రం గట్టిగా మాట్లాడతారు కదా, ఇప్పుడేంటి మెల్లగా మాట్లాడతారు? గట్టిగా చెప్పండి. ఆయన వచ్చి అడిగితే ఏం చెప్తారు? ఇది కాకుండా ఎక్కువ పని చేయించుకుంటున్నారు, తిడుతున్నారు, కొడుతున్నారు అని ఎవరైనా చెబితే తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? అందరికి బాగా తెలుసు సార్. మిమ్మల్ని ఎదిరించి మాట్లాడితే వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా నానా కష్టాలు పెట్టి ఆఖరికి వాళ్ళని పల్లె నుంచి తీయించేసి గెంటేస్తారు.